పండగ మనందరికీ తెలిసిందే కదా, రాఖీ పండగ అండి. ఎన్ని తీసుకొచ్చానో తెలుసా. సో ఇది వచ్చేసరికి బుడ్డోడికి కట్టిద్దామని, బుడ్డోడికి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారనమాట. షిన్చాన్ కదా, చాలా బాగుంది కదా, క్యూటెస్ట్ అనమాట ఈరోజు నేను తెచ్చిన వాటిల్లో. సో ఇవి జస్ట్ నార్మల్ రాఖీస్. మా తమ్ముళ్ళకి మా అన్నలు ఉన్నారు కడదామని చెప్పి. #, తోటకూర, సైమిస్ రవితేజ్ అన్న, రవికిరణ్ అన్న, లోహిత్ బ్రో, నిజంగా చాలా ఇయర్స్ అయిపోయింది మీకు రాఖీ కట్టి. బట్ ద బాండింగ్ నెవర్ ఎండ్స్ అనమాట. హ్యాపీ రక్షాబంధన్ మై డియర్ అన్నయ్యలు. సో ఐ మిస్ యూ. వీడియో చూస్తారని అనుకుంటున్నా, తప్పకుండా దగ్గరగా ఉంటే ఖచ్చితంగా రాఖీ కట్టేదాన్ని. సో అది హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్యలు. సో నా వెల్ విషర్స్ ఇంకా చాలామంది ఉన్నారు, వీడియో చూసే బ్రదర్స్ అందరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు, కాల్ చేశాను అనమాట. వాడిని రెడీ అవుతున్నాడంట. సో ఈలోపు మనం మొత్తం సెట్ చేసుకుందామని చెప్పి అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ సంతంతా క్లమ్జీగా ఉందని అయితే అనుకోవద్దండి, బికాజ్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను, ఇంకా రెడీ అవ్వలేదు. ఇవి వచ్చి బ్రాస్ ఐటమ్ అండి, ఎంత బాగుందో కదా. అసలు ఈ డిజైన్ చూసారా, మొత్తం ఫ్లవర్ విత్ లీవ్స్ అనమాట, చాలా బాగుంది కదా అసలు. సో ఈ స్టిక్కర్ పీకేద్దాం, చెండాలని ఉంది కదా. పీకకుండా ఉంటేనే మంచిదేమో, పీకితే అక్కడ అంతా తెల్లగా ఉండిపోతుందేమో. సో చాలా బాగుంది ప్లేట్ అయితే, అండ్ బౌల్ కూడా ఇచ్చారు చక్కగా. బౌల్ కూడా ఓపెన్ చేశారు. క్యూట్ కదా, క్యూట్ క్యూట్ క్యూట్. యాక్చువల్లీ ఇది నేను కొని చాలా అంటే మంత్స్ అయిపోతుంది. సో ఈ రాఖీ పండగ సందర్భాన ఓపెన్ చేసే యోగ్యం భాగ్యం కలిగింది. క్యూట్ కదా అసలు, మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. సో దీనిలో అంటే పైకి వచ్చి వీడియో అది కలుపుతా కదా, చూపిస్తాను. మా హస్బెండ్ కెమెరామ్యాన్ ఆబ్వియస్లీ పాపం ఈరోజు దొరికిపోయాడు. సో ఫస్ట్ అయితే మనం అక్షింతలు కలుపుకుందామండి చక్కగా. సో ఎక్కువ పసుపు వేయలేదండి, లైట్గా వేసాను అనమాట. ఇంకొంచెం మా హస్బెండ్ చూస్తారా, ఇంకొంచెం వేయాలంట. ఆయనకి బాగా తెలుసు ఇలాంటివి. ఆయన ఆల్రెడీ కట్టించుకొని వచ్చారండి వాళ్ళ అక్కల చేత. మా హస్బెండ్కి 2 అక్కలు, ఒక అక్క హైదరాబాద్లో ఉంటుంది, ఒక అక్క ఇక్కడే లోకల్లో ఉంటారనమాట. పాపం వాళ్ళ చిన్నక్కకి ఇయరే అనుకుంటా కట్టించుకోవడం మిస్ అయింది. సో దాట్స్ నెక్స్ట్ కర్పూరం పెట్టేసుకుందాం హారతికి. ఇవి పచ్చ కర్పూరం అండి, మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి, బికాజ్ నేను ఎక్కువ కార్నర్స్లో వాటిలో వేస్తూ ఉంటాను. ఒకసారి చూపించిన. ఇప్పుడు పచ్చకర్పూరం అంటే మనం ఓన్లీ హారతులకే అనుకుంటాం అనమాట. ఇంట్లో బ్యాక్టీరియా అలాంటివి చేరకుండా చక్కగా మనం దిండుల కింద కానీ, లేకపోతే బట్టల షెల్ఫ్స్లో, సోఫాస్లో, కార్నర్స్లో, షింక్స్లో అలా వేసుకొని ఉంటే చాలా మంచిదండి. అందరూ కలరా ఉండాలి అనుకుంటారు కానీ, బట్ కర్పూరం ఈజ్ వెరీ హెల్దీ అనమాట, అంటే ఆ వాసన కానీ అదంతా. సో 2 పెడదామా, 1 పెడదామా? 1 చాలండి, ఒకటే చాలాసేపు వెలుగుతుంది అనుకుంటున్నాను. సో అది సంగతి. ఐ లవ్ ద స్మెల్ అండి, క్యాంపర్ స్మెల్ మాత్రం. సో ఇది స్మెల్ పోకుండా ఒక బాక్స్లో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇట్లా ఎలాస్టిక్ రబ్బర్ ఉంటుంది కదా, సో దట్ ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది. రబ్బర్ మ్యాండ్ తగ్గిపోయిందండి ఫస్ట్ టైం. అయ్యో, వీడియో చేస్తున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయండి. అందుకే మా హస్బెండ్ నవ్వుతున్నాడండి, మామూలు కాదు, బాగా నవ్వుకుంటున్నాడు. అయిందిలే నీకు బాగా అన్నట్టు. సో ఇక్కడ మెయిన్ టడాయ్ 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 నమో ఫేవరెట్.
పెట్టుకొని ఇప్పుడే తినేయాలనిపిస్తుందండి. యాక్చువల్లీ ఇవన్నీ నా ఫేవరెట్ కాదు, ఇందులో ఒక 4 ఉన్నాయి నా ఫేవరెట్. రసగుల్లా ఒకటి, అండ్ దీన్ని ఏమంటారో ఐ డోంట్ నో, బట్ ఇది చాలా ఇష్టం. ఇది రవ్వ కేసరి అండి, చాలా బాగుంటుంది. అండ్ లడ్డు, మోతీచూర్ లడ్డు. సష్మిత్ డోంట్ డూ. ఇక్కడ మా బాబు మా హస్బెండ్ని కదిలిస్తున్నాడండి, కోపం వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటున్నాను, వీడియో ఉందని. వీడియో సరిగ్గా రాదు నాన్న, డోంట్ డూ దట్. సో ఏ స్వీట్ తీసి పెడదాం మా తమ్ముడికి? చెప్పండి 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 హస్బెండ్ గారు, మీరు చెప్పండి ఏ స్వీట్ పెడతాం? వాడికి ఏది కావాలి అది. అంటే ఇక్కడ ఆల్రెడీ మోతీచూర్ లడ్డు ఒకటి పగిలిపోయింది. సో ఏదైనా డబ్బలు ఉన్న స్వీట్. కెమెరాకి ఏది బాగా పడిద్ది, రెడ్డా వైటా? వైట్ పెడదామా? ఏదో ఒకటి పెట్టు. పాస్ చేసి మళ్ళీ ప్లే చేయనా? ఎందుకు? నా రాగి చింపేసాడు. కట్ చేయి. సో స్వీట్స్ క్లోజ్ చేసేస్తున్నానండి. ఒక స్వీట్ అయితే పెట్టేశాను అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ రాఖీ కడదామంటారు ఇప్పుడు? షిన్చాన్ అంటే మా బుడ్డోడిది. ఈ 4 ఏం కడదాం మా తమ్ముడికి? ఇది కడదాం బాగుంటుంది అనుకుంటున్నా వాడి చేతికి. సో ఐ విల్ పిక్ దిస్ వన్. సో ఇక్కడ పెట్టేశాను. దిస్ వాజ్ మై కంప్లీట్ రాఖీ ప్లేట్ అనమాట. కనయ్య నీకు బట్టలు లేవు, గో బ్యాక్. ఓకే, దిస్ వాజ్ మై కంప్లీట్ రాఖీ ప్లేట్. సో ఐఎమ్ రెడీ. తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాను. తమ్ముడు వచ్చినాక వ్లాగ్ కంటిన్యూ చేద్దామంటే లెన్ బాయ్. ఆల్రెడీ కొంచెం తిన్నాను రా. కాకొద్దు. అడ్డం ఉంటున్నాను లైట్. బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. నాకైతే తెచ్చాడు బాబు వాడు. అమ్మో ఏదో ఫ్రేమ్ లాగా ఉంది చున్నీ. క్యూట్ చైన్ తీసుకొచ్చాడు. ఎవ్రీ ఇయరే కాదండి, యూట్యూబ్ ఏదో ఉందని ఎవ్రీ ఇయర్ వాడు డబ్బులు దాచిపెట్టుకొని ఏదో గిఫ్ట్. పోయినసారి బ్యాగ్ తీసుకొచ్చాడు, హ్యాండ్ బ్యాగ్ ఒకసారి, ఇంకోసారి 2 sides తగిలించుకునే బ్యాగ్. దాని పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు, కట్ చేయ వాయిస్ రాదు. అది క్యూట్ చైన్ అనమాట. అండ్ క్యూట్ మెరూన్ కలర్ చున్నీ.
హలో సాయంత్రం పంపిరా 9-10 పంపి ప్లీజ్. సరే ఆర్డర్ మా నాది నిద్ర ఫోటో ఏదో ఉన్నా నాకు తెలిసి నీది ఉండిద్దని అనుకుంటున్నాను. అవునా? అందరూ ఉన్నాయి. దగ్గర చాలా దగ్గర చెప్తాను. ఇది నేను మా పిన్ని అండి. ఇది వచ్చేసరికి మా హస్బెండ్, నా తమ్ముడు, ఇప్పుడు రాఖీ కట్టింది మా తమ్ముడు. ఇది మా తమ్ముడు, ఇంకా ఇది నా కొడుకు అనమాట. సో ఇది వచ్చేసరికి నేనే దగ్గర దిస్ క్యూట్ లిటిల్ గర్ల్ నేనే అండి. ఇది మా పిన్ని, మా అమ్మమ్మ అనమాట. థ్యాంక్ యూ రా, చాలా వండర్ఫుల్ గిఫ్ట్ అనమాట. సో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండింగ్. బాయ్. సబ్స్క్రైబ్.